హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది ముందు రోజు గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు అయితే కోసుకున్నాను. ఈ గోరింటాకు మా చెట్టుదే అనమాట, మా ఇంటి దగ్గర ఉంది. అలాగే మా ఇంటి పక్కన ఇంటి దగ్గర కూడా చెట్లు అయితే ఉన్నాయి. ఇది మా పెళ్లి అయిన తర్వాత నాది సెకండ్ బర్త్డే అనమాట. ఇంక గోరింటాకుని అయితే ఇంక మిక్సీ జార్లో వేసి ఇంక గ్రైండ్ చేద్దామని చెప్పి ఇంక ఇందులో అయితే వేస్తున్నాను అనమాట. కాడలు ఉన్నవి తీసేస్తున్నాను, ఓన్లీ ఆకులు ఒకటేనమాట. మీరు గోరింటాకులో ఏమేసి గ్రైండ్ చేస్తారు అంటే పండడానికి కొంతమంది కాఫీ పౌడర్ అని అలా వేస్తారు కదా, నేనైతే చింతపండు వేస్తానమాట. సరే, ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను, కొంచెమే వేసుకున్నాను. ఆ తర్వాత అది గ్రైండ్ అయిన తర్వాత ఇంకా కొంచెం వేసుకొని అప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. చెప్పాను కదా చింతపండు వేస్తానని, కొంచెం చింతపండు వేసుకున్నాను. అలాగే వాటర్ కొంచెం వేసుకోండి, మరీ పలచగా అయిపోయినా మనం పెట్టుకున్నప్పుడు వాటర్లా కారిపోద్ది అనమాట. ఇందులో చెయ్యి పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకో చెయ్యి పండిపోద్ది కదా, అందుకని చెప్పి స్పూన్తో కలుపుతున్నాను. అది గ్రైండ్ అయిపోయింది, ఇంకా కొంచెం అయితే వేసాను. చూడండి నేను ఎలా చేశాను. ఎలా థిక్ పేస్ట్లా చేసుకుంటే పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొలతో పెట్టుకున్నాము, మళ్ళీ చేతితో పెట్టుకుంటే మళ్ళీ చేయి పండిపోద్ది కాబట్టి ఇంకా ఫైనల్గా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. ఇది నా డిజైన్ అనమాట. గోరింటాకు పండిపోయింది కదా, ఇంకా అది తీసేసి ఇంకా ఇక్కడ పువ్వులు అయితే మాల కట్టుకుంటున్నాను. ఇవి మా చెట్టు కనకాంబరాలు, చూడండి ఎన్ని పూసాయో. ఇంకా ముందు రోజు అయితే అయిపోయింది, ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది నా డ్రెస్. ఇది నేను రాజమండ్రిలో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. రెడ్ కలర్ కూడా నాకు లేదనమాట, ఇంకా అందుకని చెప్పి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది దుప్పట్టా అనమాట, సేమ్ ప్యాంట్ కూడా ఇలాగే ఈ కలరే ఉంటుంది. ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ కూడా పెట్టేశాను, చూడకపోతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మార్నింగ్ అయితే బేగా లేచాము, 5 o'clock అలా లేచాము. ఎందుకని అంటే నా బర్త్డే స్పెషల్గా పాపికొండలు అయితే వెళ్తున్నాం అనమాట మేము. అందుకని బేగా లేచి ఇంకా రెడీ అయిపోతున్నాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా బర్త్డే అంటే సేమియా కంపల్సరీ ఉంటుంది. ఎవరికన్నా సరే బర్త్డే రోజు సేమియా చేస్తారు కదా, ఇంకా నాకు మా అత్తయ్య అయితే చేసిందనమాట. ఇంకా నేను మా హస్బెండ్ తిన్నాము. అది కూడా చాలా గబగబా స్పీడ్గా తినేసాం అనమాట. అప్పటికే టైం అయితే చాలా అయిపోతుంది. సేమియా తినేసిన తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకెళ్తున్నాను. కొన్నానే కానీ సరిగ్గా యూజ్ కూడా చేయట్లేదు దీన్ని. మేము రాజమండ్రి అయితే వెళ్ళాలి, 7:30 కల్లా అక్కడ ఉండాలన్నమాట. కరెక్ట్ గా మేము పుష్కర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళే పంపిస్తారు బస్సు, ఇంకా ఆ బస్సు ఎక్కి మనం వెళ్ళిపోవడమే. టికెట్ ఒక మనిషికి 1250 అయితే తీసుకుంటున్నారు. బస్సు అయితే వచ్చేసింది, ఇంక మేమైతే ఎక్కేసాము. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అన్ని కూడా బోట్స్ అయితే ఉంటాయి లైన్ గా. మేము ఏ బోట్ ఎక్కాలన్నది కూడా వాళ్ళే చెప్తారు. మాకైతే విజయగంగ అక్కడ ఉంది కదా, ఇదైతే ఎక్కమని చెప్పారనమాట. ఇంక మేమైతే ఎక్కేస్తున్నాము. మనము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఇక్కడ టిఫిన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇడ్లీ, గారి, అలాగే ఉప్మా అనమాట. అలాగే 2 చట్నీస్ కూడా ఇస్తున్నారు. టేస్ట్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంటికాడ ఎలా చేసుకుంటామో అలానే ఉన్నాయన్నమాట టేస్ట్. ఇంకా టిఫిన్స్ పెట్టుకొని ఇంకా మమ్మల్ని అయితే పైకి అయితే వెళ్ళమన్నారు. ఇంకా పైకి తెచ్చేసుకొని ఇంకా టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం ఫస్ట్. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత టీ కూడా ఇచ్చారనమాట. టీ కూడా చాలా బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. ఇక్కడ కంపల్సరీగా లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు మనకి, అవి అయితే కంపల్సరీగా ధరించాలి. మన సేఫ్టీ కోసమే వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వేసేసుకున్నాము. చెప్పాలంటే అందులో అసలు గాలే వేయలేదనమాట, కొంచెంసేపు ఉంచుకున్నాంలేండి. బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ తోటి అయితే ఉన్నానమాట. అప్పుడు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. పాపికొండలు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వెళ్ళలేని వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి, చాలా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది మీకు. అసలు ఆ వ్యూ చూడండి అబ్బాయి ఎంత బాగుందో. నిజంగా గైస్ చాలా ఎంజాయ్ చేసాం మేము నా బర్త్డే రోజు. అసలు దీనికి పాపికొండలు అని పేరు ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. అటు ఇటు కొండలుండి మధ్యలో గోదావరి అయితే ఉంది కదా, అలానే మనం తీసుకునే పాపిడి ఉంటుంది చూడండి, అది కూడా ఇలానే ఉంటుందని చెప్పి దీనికి పాపికొండలు అని పేరు అయితే వచ్చింది. అసలు అయితే పాపిడి కొండలంట, కాకపోతే పాపికొండలు అని అయితే అంటారు. నేను చెప్పా కదా ఎంజాయ్మెంట్ గట్రా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని డ్యాన్స్ కూడా వేయించారనమాట. ఇది నేను మ్యూజిక్ టైప్ పెడతాను చూడండి. ఓకే, ఈరోజు మేడం గారి పుట్టినరోజు అంట, ఒక్కసారి గట్టి క్లాప్స్ అండి. కమాన్. నాకు తెలీదు ఇలా విష్ చేస్తారని చెప్పి మా హస్బెండ్ చెప్పారంట నా బర్త్డే అని చెప్పి. వాళ్ళందరూ విష్ చేయగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా కొంతసేపు అలా ఎంటర్టైన్మెంట్ అయితే అలా అయ్యింది. ఇంక కిందకైతే వచ్చేసామన్నమాట ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పి. లంచ్ కూడా వాళ్ళే పెడతారు, రైస్, అలాగే పప్పు, పొటాటో కర్రీ, అలాగే చిప్స్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఇంకా భోజనం చేసేసిన తర్వాత మమ్మల్ని అయితే ఒక సైడ్కి అయితే ఆపారనమాట. ఇక్కడ శివాలయం అయితే ఉంటుందంట. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పి అయితే బోట్ అయితే ఆపారు. ఈ విలేజ్ నేమో పేరంటాలపల్లి అంట. ఇక్కడ పీపుల్స్ కూడా ఉన్నారు. ఆ పక్కన ఉన్నాయి చూడండి, అందులోనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారన్నమాట. అంటే బ్యాంబూ స్టిక్స్తో చేసిన ఫ్లవర్ వేజెస్ కానీ, ఇక్కడ చూడండి ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇవి హ్యాండ్తో చేసినవన్నా కూడా చూడండి ఎంత బాగా చేశారో. అలాగే షాప్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అందులో కాలు కడుక్కొని మనం శివాలయంలోకి అయితే వెళ్ళాలి. లోపల అయితే వీడియో తీయనివ్వట్లేదు, ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు. అందులో పంతులు గారు అంటూ ఏమీ లేరనమాట టెంపుల్లో. అలాగే ఇంకొక విషయం, ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత గంట అన్నది ఒకసారి కొట్టాలంట. మరి ఎందుకో నాకు తెలీదు. మనం వెంటనే వెళ్ళి అయితే వచ్చేయాలి. 20 minutes ఇచ్చారు అంతే టైము. ఇంకా మేమైతే ఇక్కడ జ్యూసెస్ అమ్ముతున్నారు కదా, ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఏమో సుగంధి తీసుకున్నారు, నేనేమో సోడా అయితే తీసుకున్నాను. ఇంకా అవి తాగుకుంటూ అన్ని చూసుకుంటే ఇంక కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా త్వరగా వచ్చేసి బోట్ అయితే ఎక్కేసాము. ఈ పక్కన ఉన్న బోట్ వచ్చేసి భద్రాచలం అయితే వెళ్తుంది. ఇందులో ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బోట్ ఎక్కేసి భద్రాచలం అయితే వెళ్ళొచ్చు. ఆ బోట్ అలా వెళ్ళిపోతుంది. మనం అయితే ఇంకా ఇటు సైడ్ అయితే రిటర్న్ అయితే తిరిగేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కొండ మీకు మనిషి ఆకారంలో కనిపిస్తుంది కదా, ఫేస్ పడుకున్నట్టు. ఫేస్ చూడండి, నిజంగా మనిషి ఎలా ఉంటాడో అలా ఉందన్నమాట. మీకు ఏమైనా దీని గురించి అయినా తెలుస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట. చూడండి మొత్తం అందరూ కూడా కాల్ ఇటు సైడ్ పెట్టి నీటిలో ఎలా ఆడుకుంటున్నారు. సైడ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా మేము ఇంకో సైడ్కి వచ్చి నేను మా హస్బెండ్ అయితే ఇటు సైడ్ అయితే కూర్చున్నాము. వాటర్ అందట్లేదు కానీ అలా ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాము. కొంతసేపు కింద ఉన్న తర్వాత ఇంకా మమ్మల్ని అయితే పైకి అయితే రమ్మన్నారు, గేమ్ ఆడదామని చెప్పి. ఇక్కడైతే హౌస్ అయితే ఆడుతున్నాం అనమాట. టికెట్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. 50 అనగానే ఇంకొక టికెట్ తీసుకున్నాము. అది ఒక గేమ్ ఆడాము. అలాగే ఈవినింగ్ కూడా స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. మిక్చర్ అయితే ఇచ్చారు. ఇంకా అది తినేసిన తర్వాత ఇంక కిందకైతే వచ్చేసాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఇంక రిటర్న్ అయితే అయిపోయాం కదా, ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా సన్సెట్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని అక్కడ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా బోట్ అయితే దిగేసాము. ఈవినింగ్ 5 o'clock అవుద్ది. ఇంకా బోట్ అయితే దిగేటప్పటికి మార్నింగ్ 10 కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మనకి ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడైతే దర్శనం చేసుకుందామని ఇంకా మేమైతే వెళ్ళాము అనమాట. బయట నుంచి ఇంకెలా దండం అయితే పెట్టేసుకున్నాము. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. ఇంకా బస్సు అయితే ఎక్కేసి ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము. ఈ స్వీట్స్ అన్ని చూస్తుంటే నాకు తినేయాలనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా కేక్ కటింగ్ అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే చేసాం అనమాట. ఇక్కడైతే అందరూ ఉంటారని చెప్పి ఇంకా కేక్ అయితే మా హస్బెండ్ అయితే తెచ్చారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. డెకరేషన్ అంటే ఇంకేం చేయలేదు, మేము రావడమే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా సింపుల్ గా అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా అయితే గడిచింది. అందరూ ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. మీరు ఏ వీడియో కావాలన్నా నేనైతే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.